హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2024లో బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పాటు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో మనం ఏం డెవలప్ చేయొచ్చు అండ్ ఏ డొమైన్స్లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ చేస్తున్నారో మనం డీప్గా అయితే ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యుబుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో మనం ఏమేమి డెవలప్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి జావా. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్కి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారండి. జావా హ్యాస్ బీన్ ఏ లాంగ్ స్టాండింగ్ లాంగ్వేజ్ ఫర్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్. సో మన మొబైల్లో యూజ్ చేసే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఉంటాయి కదండి, సో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే ఈ ఆండ్రాయిడ్ యాప్స్ అనేవి డెవలప్ చేస్తారు. అండ్ రీసెంట్గా కాట్లిన్ అని చెప్పి న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చిందండి. సో ఇది జావాకి రిలేటెడ్గానే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఈ కాట్లిన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నారు. సో ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ కాట్లిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ చేయడం అనేది నా సజెషన్ అండి. సో ఇది ఒక బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్స్. సో ఎవరైతే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళకి జావా కానీ కాట్లిన్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుందండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వెర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఈ పైథాన్ అనేది వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇలా చాలా వాటిలో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. సో బిగినర్స్ ఎవరైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రిఫర్ చేయొచ్చండి. సో ఎందుకంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ రీడబిలిటీగా ఉంటుంది. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వెర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి చాలా డొమైన్స్లో అయితే యూజ్ చేస్తారు. సో వన్స్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన తర్వాత సో మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ అయితే వెళ్ళొచ్చండి. సో మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీకు దానికి సంబంధించిన కొన్ని ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. అండ్ డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించిన కొన్ని టూల్స్ అండ్ లైబ్రరీస్ గురించి అయితే నేర్చుకోవాలి. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి 2024లో. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకుంటే C++ అండి. సో C++ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రజెంట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారండి గేమ్ డెవలప్మెంట్లో, సిస్టమ్ ప్రోగ్రామింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ క్రిటికల్ అప్లికేషన్స్లో ఈ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఒక బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి 2024లో. సో ఎవరైతే గేమ్ డెవలప్మెంట్కి జావా అనే కాదు C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తారు. సో మీరైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి C# అండి. సో C# అనేది ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ది మైక్రోసాఫ్ట్ ఈకోసిస్టమ్ ఫర్ విండోస్ అప్లికేషన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ విత్ యూనిటీ. సో లార్జ్ స్కేల్ విండోస్ అప్లికేషన్స్ ఉంటాయి కదండి, లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు, ఎంటర్ప్రైజెస్ వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో దీంతో పాటు .NET ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్. సో C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా 2024లో బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ అనేది వెబ్ డెవలప్మెంట్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తారండి. వైడ్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ అండ్ ఇంక్రీజింగ్లీ పాపులర్ ఫర్ సర్వర్ సైడ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్లో అట్ ద సేమ్ టైం సర్వర్ సైడ్ డెవలప్మెంట్లో కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తారు. సో మీకు వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి, సర్వర్ సైడ్ మీరు డెవలప్ చేయాలనుకుంటే మటుకి జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి 2024లో. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అయితే మంచి డిమాండ్ ఉంది అండ్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మీరు డొమైన్ అండ్ మీ కెరీర్ గోల్ డిపెండ్ అయి ఉంటుందండి మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలనేది. సో జావా స్క్రిప్ట్తో పాటు జావా స్క్రిప్ట్కి సంబంధించిన లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటే వెబ్ డెవలప్మెంట్లో మీకు అవి యాడ్ ఆన్ అడ్వాంటేజెస్గా ఉంటాయండి. సో ప్రజెంట్ పాపులర్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి రియాక్ట్ అండ్ యాంగులర్. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుందండి. సో వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి అయితే HTML, CSS, జావా స్క్రిప్ట్తో పాటు రియాక్ట్ కానీ యాంగులర్ కానీ నేర్చుకుంటే మీరైతే వెబ్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసే లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీడే మీకు జాబ్ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెసెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్ కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.